ఫిబ్రవరి 8, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ, పాటవాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారాలను విస్తృతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. తదుపరి వృషభం. ముఖ్యమైన వ్యక్తుల వల్ల ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు. వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నికరంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అదనపు బాధ్యతలుంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరమనిపిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి మిథునం. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు, ప్రత్యర్థుల బెడద చాలా వరకు తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. అత్యవసర వ్యవహారాలు, పనులు సకాలంలో సంతృప్తికరంగా ముగిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటకం. ఆర్థిక పరంగా ఉన్నతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు గణించడం జరుగుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. తదుపరి సింహరాశి. ఉద్యోగంలో ప్రాధాన్యం సంపాదించుకుంటారు. సహ ఉద్యోగులకు సహాయం అందజేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా సంతృప్తికరంగా ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను కొద్దిపాటి శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. విద్యార్థులకు శ్రమ పడాల్సి ఉంటుంది. తదుపరి కన్యరాశి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. అధికారులకు మీ ఆలోచనలు, ప్రణాళికలు నచ్చుతాయి. తొందరపడి ఎవరికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది, కానీ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి తులారాశి. ఇంట్లో ఒక శుభకార్యం తలపెడతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనేక బాధ్యతల్ని ఏకకాలంలో నిర్వహించడం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. తదుపరి వృశ్చికం. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా
ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి ధనుసు రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగి పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మకరం. వృత్తి వ్యాపారాల వేగం పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొందరు దూరపు బంధువులు బాగా దగ్గర అవుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తలపెట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభం. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభాల పరంగా వ్యాపారాలు నికరంగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తదుపరి మీనం. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. మీ ఆలోచనలు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు ఇబ్బంది కలిగిస్తారు. వ్యక్తిగతంగా 1-2 దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.